హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈస్ విక్రమ్ ఫ్రమ్ లెర్నర్ జోన్. ఈరోజు మనం భాషా కుటుంబాల గురించి అయితే నేర్చుకుందాం. ఇది మనకు డిఎల్ఎడ్కి సంబంధించినటువంటి ఫస్ట్ ఇయర్ బుక్ మెథడాలజీ ప్రాథమిక స్థాయిలో భాష భాషాభివృద్ధి అవగాహన బుక్ టెక్స్ట్ బుక్ నుండి అంటే మనకు అకాడమీ బుక్ నుండి అయితే తీసుకోవడం జరిగింది. మేము ఎలాంటి పబ్లికేషన్స్ నుండి ప్రైవేట్ పబ్లికేషన్స్ నుండి అయితే తీసుకుంటలేము. మేము అకాడమిక్ ఆధారితంగా అంటే స్టాండర్డైజ్ బుక్ ఆధారితంగా మాత్రమే మనం తీసుకోవడం జరిగింది. ఓకే, దాంట్లో భారతదేశంలో బహుభాషీయత దీంట్లో ఫస్ట్ లెసన్లో ఉంది ఇది. దాంట్లో నుండి మేము ఇంపార్టెంట్గా కొన్ని పాయింట్స్ అయితే రాయడం జరిగింది. అవి మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాము. దయచేసి ఎవరైతే కొత్తగా చూస్తున్నటువంటి మిత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఓకే, అలాగే మనము థర్డ్ టు ఎయిత్ క్లాస్ వరకు తెలుగు, అలాగే మనము సోషల్, సిడిపి అన్నీ కూడా కంటెంట్ క్లాసెస్ చేయడం జరిగింది. వాటిని కూడా ఒక్కసారి చూడండి. ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. 4 ప్రధాన భాషా కుటుంబాలు అయితే మనకు మన భారతదేశంలో, అలాగే మన భారతదేశానికి కలిపి మన ప్రపంచంలో, ఓకే, ప్రపంచంలోనే 4 ప్రధాన భాషా కుటుంబాలు అయితే ఉన్నాయి. దాంట్లో మనము చూసుకున్నట్లయితే ఇవి ఎక్కడి నుండి తీసుకున్నారు? లింగ్విస్టిక్ సర్వే ఆఫ్ ఇండియా అనేటువంటి గ్రంథం రాసినటువంటి గ్రియర్సన్ వారి నుండి అయితే తీసుకున్నారు. దాంట్లో 10 సంపుటాలుగా వెలువరిచారు. ఇందులో మనం చూసుకున్నట్లయితే 175 భాషలు, 444 మాండలికాలు అయితే ఉన్నాయి. అలాగే 1652 లాంగ్వేజెస్ అంటే భాషలు అయితే ఉన్నాయి. దాంట్లో మనం ప్రధానంగా 4 భాషా కుటుంబాలు చూసుకున్నట్లయితే 4 ఉన్నాయి. దాంట్లో ఫస్ట్ సినో టిబేటియన్ భాషా కుటుంబం, ఇండో యూరోపియన్ భాషా కుటుంబం, ఆస్ట్రో ఏషియాటిక్ భాషా కుటుంబం, ద్రావిడ భాషా కుటుంబం. ఇందులో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ నోట్లో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. దాంట్లో ద్రావిడ భాషా కుటుంబం అనేది ప్రాచీనం అండి. ప్రాచీన భాషా కుటుంబం ఏదైతే ఉందో అది మనం ద్రావిడ భాషా కుటుంబం అని పిలుస్తాము. అలాగే ఇండో యూరోపియన్ అనేది ఆర్యుల రాకతోటి ఏర్పడ్డ భాషా కుటుంబం. ఓకే, భారతదేశ ఆగ్నేయ భూభాగంలో సినో టిబేటియన్ ప్రభావం వల్ల ఇంటి ఆగ్నేయ అంటే ఏంటిది, మనము నార్త్ ఈస్ట్ ఉంటాయి కదా, దాంట్లో సినేటిబియటి అనేటువంటి భాషా కుటుంబం ఏర్పడింది. దాంట్లో మనము ఫస్ట్ వన్ బ్రీఫ్గా నేర్చుకుందాం. సినో టిబేటియన్ భాషా కుటుంబం. ఓకే, దీంట్లో టిబేటో బ్రహ్మన్ అలాగే చైనీస్ 2 శాఖలు అయితే ఉంటాయి. దీంట్లో భారత ఈశాన్య ప్రాంతంలో ఇవైతే ఉన్నాయి ఎక్కువగా. టిబేటో బ్రహ్మన్ అని కూడా మనం అంటాము. దీంట్లో భాషలు ఏవేవి ఉన్నాయి అంటే ఒకటి బోడో, నాగా, గారో, కుకీచీన్, మణిపూరి, తర్వాత లుషాయి, తర్వాత భూపతి, నైవారి, తర్వాత బెంప, అస్మక, మికిర్ అంటే ఇవి 11. ఓకే, ఈ 11 అయితే గుర్తుపెట్టుకోండి. మళ్ళీ దీంట్లో 4 వర్గాలు ఉన్నాయి. అస్సాం వర్గం, అస్సాం బ్రహ్మీస్ వర్గం, కుకీచీన్ వర్గం, అలాగే టిబేటియన్ వర్గం. ఓకే, ఈ 11 భాషలు దేనికి సంబంధించి? సినో టిబేటియన్ అనగానే మనకు నార్త్ ఈస్ట్ గుర్తుకు రావాలి. ఓకే, ఇలాగైతే నేర్చుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఇండో యూరోపియన్ ఇది మొదటి భాషా కుటుంబం అంటే ఫస్ట్. ఓకే, లార్జెస్ట్ కాదు, జస్ట్ ఫస్ట్, మొదటి భాషా కుటుంబం. ఇది మనకు గ్రీక్, లాటిన్, జర్మన్, ఫ్రెంచ్, స్పానిష్, డెనిస్, అలాగే రష్యన్, జేక్, అలాగే మనకు స్పాలిష్, పర్షియన్ ఈ భాషా కుటుంబాలు. అంటే ఇక్కడ మనము ఏంటిది, విదేశీ భాషా కుటుంబాలకు సంబంధించి ఇది ఇండో యూరోపియన్. అన్నీ కూడా యూరోపియన్కి సంబంధించిన భా భాషలండి ఇవి. ఓకే, తర్వాత మనం థర్డ్ది చూసుకున్నట్లయితే ఆస్ట్రో ఏషియాటిక్. ఇది ఆస్ట్రేలియా ఖండం నుంచి ఆగ్నేయ ఆసియా వరకు ఇవైతే భాషలైతే ఉన్నాయి. దీంట్లో మెయిన్గా మనము సంతాలి, అలాగే ముండాలి, అలాగే సవర, అలాగే గదబ ఈ 4 మాత్రమే ఇందులో ఉన్నాయి. ఫస్ట్ దాంట్లో 11 ఉన్నాయి. ఓకే, అంటే ఇక్కడ ఏమో అన్నీ కూడా ఇంగ్లీష్కి మనం అంటే యూరోపియన్ అంటాం కదా, యూరోపియన్కి సంబంధించి ఇక్కడ ఎక్కడ కూడా ఇంగ్లీష్కి సంబంధించి లేదు. ఇవన్నీ కూడా వేరే రష్యన్, గ్రీక్, లాటిన్, జర్మన్, ఫ్రెంచ్ ఇవన్నీ కూడా యూరోపియన్, యూరప్ అనేటువంటి
ఖండానికి సంబంధించినటువంటి ఓకే. ఇది ఆస్ట్రో ఏషియాటిక్ ద్రావిడ భాషా కుటుంబం చూద్దాం. ఇది 4వ భాషా కుటుంబం. ఓకే. మనకు మొత్తం ఎన్ని భాషా కుటుంబాలు ఉన్నాయి? ఓకే. 4 ఉన్నాయి. అందులో ఒకటేమో సినో టిబేటియన్, రెండవదేమో ఇండో యూరోపియన్, అలాగే మూడోదేమో ఆస్ట్రో ఏషియాటిక్, నాలుగోదేమో మనకు ద్రావిడ భాషా కుటుంబం. మీరు ఇంగ్లీష్‌లో చదివిన గివ్వే కుటుంబాలుంటాయి. తెలుగులో చదివిన గివ్వే కుటుంబాలుంటాయి. ఇంకా ఇతర ఏ భాషలకు సంబంధించి హిందీలో చదివినా గూడా ఇదే ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. ఓకే. ద్రావిడ భాషా కుటుంబం అనేది అతి పెద్ద భాషా కుటుంబం. ఓకే. ఇంకొకటి ఏదో ఫస్ట్ కుటుంబం అన్నాం. అదేంటిది? ఇండో యూరోపియన్. ఇదేమో పెద్దది. అదేమో మొదటిది. ఓకే. దీంట్లో 3 కుటుంబాలైతే ఉంటాయి. ఆ 3 ఉపకుటుంబాలకు సంబంధించి 23 భాషలైతే ఉంటాయి. అందులో ఫస్ట్ వన్ ఎన్ని భాషలతోటి కూడుకున్నదంటే 8 భాషలతోటి కూడుకున్నది. ఓకే. 1, 2, 3, 4, 5, 6, 7, 8. ఓకే. ఇక్కడ ఫస్ట్ ఉపకుటుంబం ఏంటిది అంటే దక్షిణ ద్రావిడ భాషా కుటుంబం. ఓకే. ఇగో దక్షిణ, మధ్య, ఉత్తర ఇలాగైనా నేర్చుకోవచ్చు. లేకపోతే ఇలాగైనా నేర్చుకోవచ్చు. ఓకే. మనం ఫస్ట్ కింద నుండి వద్దాం. దక్షిణ ద్రావిడ భాషా కుటుంబంలో తమిళం, మలయాళం, కన్నడం, అలాగే తూలు, కొడుగు, తోడ, కోత, బడగ. అంటే మెయిన్‌గా మనము ఈ 3 చూద్దాం. ఈ 3 ఏంటి? తమిళ్ ఇక్కడ ఉంటుంది. మలయాళం ఓకే. కేరళ ఈడుంటుంది. అలాగే కర్ణాటక ఈడుంటుంది. అంటే 3 కింద సౌత్‌లో గదా! దక్షిణం అంటే సౌత్ అట్లాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మధ్య ద్రావిడ భాషా కుటుంబం. తెలుగు ఓకే. గొండి, కొండ, కూయి, కూలి, బెంగో, పెంగో, మండ, కొలామి, నాయకి, పజ్జి, బళ్ళారి, గదబ. దీంట్లో మేజర్‌గా ఒకటే భాషా కుటుంబం ఉంది. తెలుగు, మలయాళం, కన్నడం లాగా. సో, మిగతాయి అన్నీ గూడా ట్రైబ్స్‌కి సంబంధించి ఉన్నాయి. ఓకే. ఇది ఛత్తీస్‌గఢ్‌లో, ఒడిస్సాలో, కొంత మహారాష్ట్రలో, కొంత కర్ణాటకలో, మనకు ఆంధ్రప్రదేశ్‌లో, తెలంగాణలో ఉన్నటువంటి భాషలు. ఓకే. నెక్స్ట్ ఉత్తర ద్రావిడ భాషా కుటుంబం. కురుక్, మల్తో, తర్వాత బ్రహుయి. ఈ 3 కలిపితే ఈ 3ను ఈ 8 ఓకే. ఎన్నయినాయి? 11 అయినాయి. ఇంకా ఎన్ని కావాలి మనకు? చెప్పండి. ఇంకో 12 ఇవి. ఓకే. మొత్తం ఎంత? 23 భాషా కుటుంబాలు. ఓకే. ఇదంతా చూసుకున్నట్లయితే 40,00,00,000 ఉన్నాయి. అలాగే 4 ఉపభాషా కుటుంబాలు ఉన్నాయి. సో, ఈ ఇన్ఫర్మేషన్ మీకు వర్త్‌గా అనిపిస్తేనే లైక్ చేయండి. లేకపోతే చేయకండి. అలాగే మన ఫ్రెండ్స్‌కి గూడా షేర్ చేయండి. ఎవరైతే టీజీడీఎస్‌సి, ఏపీడీఎస్‌సి ఇతర ఏ పోటీ పరీక్షలకైనా ఇవి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. మెయిన్‌లీ మెథడాలజీ కాన్సెప్ట్‌కి ఓరియెంటెడ్‌గా అయితే మేము చెప్తున్నాము. మేము ఎక్కడి నుండి తీసుకుంటున్నాం అనేటువంటి సోర్స్ గూడా చెప్పాము. ఇదే ఇన్ఫర్మేషన్ ఆ బుక్‌లో ఉందా? లేదా? అనేది గూడా మీరు చెక్ చేసుకోండి. సో, కంపల్సరీగా మేమొక ప్రామాణికత అంటే ఒక స్టాండర్డైజ్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నాము. అలాగే మీరు గూడా మాకు దానికి రివార్డ్‌గా ఒక లైక్, ఒక షేరు, అలాగే వాట్సాప్ గ్రూప్‌లో జాయిన్ అవ్వండి. ఓకే అండి. థ్యాంక్ యూ. మనం నెక్స్ట్ క్లాస్‌లో ఇంకొక మెథడాలజీ క్లాస్‌లో కలుసుకుందాం.